భారతదేశంలోని కాశ్మీర్లో పుట్టి కాశ్మీర్ని మనది కాదంటూ పాకిస్తాన్ది అంటూ ఎవరైతే ఉన్మాద సంస్థలు ఉగ్రవాద సంస్థలు కొన్ని రాజకీయ ఉగ్రవాద సంస్థలు చేసిన ప్రచారానికి అలవాటు పడి కాశ్మీర్లోనే ఉంటూనే పాకిస్తాన్ ఐఎస్ఐతో పాకిస్తాన్లో జైషే మహమ్మద్ లష్కరే తోయిబా లాంటి తీవ్రవాద సంస్థలతో సంబంధాలు పెట్టుకుని వాళ్ళ ద్వారా అరాచకాలు చేస్తూ వాళ్ళకి సహకరిస్తూ వస్తున్నటువంటి వాళ్ళు ఆ తర్వాతన భారత సైన్యం యాక్షన్, భారత సిబిఐ యాక్షన్, భారత రా యాక్షన్, భారత మిలిటరీ ఇంటెలిజెన్స్ యాక్షన్తో భయపడి పారిపోయి పాకిస్తాన్లో తలదాచుకుంటూ ఇక్కడున్న స్లీపర్ సెల్స్ ద్వారా అరాచకాలు చేసే వాళ్ళ ఆర్థిక మూలాలు దెబ్బతీసేటటువంటి చర్యల్ని ఈ మధ్యన ఎన్ఐఏ చేపడుతోంది. అందులో భాగంగా జమ్మూ కాశ్మీర్ పోలీసులు తాజాగా ముగ్గురు టెర్రరిస్టులు పిఓజేకేలో ఉన్నటువంటి ముగ్గురు టెర్రరిస్టులకు సంబంధించినటువంటి కాశ్మీర్లోని ఆస్తులు 3,20,00,000 ఆస్తులు, అంటే అక్కడ ఇళ్ళు స్థలాలు పొలాలు ఉన్నాయని గుర్తించి వాటిని సీజ్ చేశారు.